రూమ్ తీసుకుని మంచు తాకి మనం 12 రాత్రులు రాశాడు ఆ పాట. 12 nights. సార్ అది ఎలా చెప్పను, నా చేతస్థం కొద్దీ రావణ నాకు ఇదేదో కావాలి అని అంట. ఏమిట్రా నువ్వు 12 నైట్లు ఇద్దరి చెరువుడు సిగరెట్ ప్యాకెట్లు ఎందుకు గ్రీన్ పార్క్కి వచ్చి ఉన్నాను తీసుకొస్తే మొత్తం పీకలమయ్యి సిగరెట్ పీకలమయ్యి అంటే దానికంటే కూడా తీవ్రత సార్. ఆయన ఏమంటారు దాన్ని, మిగతా అన్ని విషయాల కంటే కూడా ఆయన తీవ్రతే, విపరీతమైన భావ తీవ్రత కదా. ఆ తీవ్రత కదా సార్, ఆయన శరీరం జ్వలించిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ 10 years ఆయన కూడా స్మోకింగ్ మానేశాడు కదా సార్. బట్ ఆయన భావ తీవ్రత శరీరం తట్టుకోలేకపోయింది. వాళ్ళకి ఇద్దరికి పడుకునే అలవాట్లేదు కదా సార్, మీకు ఆయనకి ఇద్దరికి. నేను మెల్లగా 1 గంటకి 2 వెళ్ళి బయట సోఫాలో పడుకునే ఉండేది. వీళ్ళిద్దరితో అవదలే, మనం పెట్టుకుంటే చచ్చిపోతాం మనం. ఎందుకంటే నాకు ఖచ్చితంగా 6 hours ఉండాల్సిందే. నాకు మీరు అప్పుడు నవల చదవడం మొదలెట్టారు రాత్రి 12-1 గంటకి ఎదురుకుండా కూర్చుని. ఎవరైనా భీమ్బాయ్ మనకి కిందకి వెళ్ళి టీలు తీసుకొస్తున్నాడు. నేను ఆ పెంట్ హౌస్ బయట కూర్చున్న రాత్రులు, దోస్ ఆర్ ది బెస్ట్ డేస్, అంటే బెస్ట్ నైట్స్. దాని రిజల్ట్ కదా ఇవాళ కూడా వెంకటేష్ గారి వైఫ్ సినిమా చూసి కాలం గుర్తుపెట్టుకున్న సినిమా ఇవాళ ఎవరిని అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా అది స్ట్రెస్ బస్టర్ అండి. నాకు ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా వెళ్ళిపోయి సినిమా కాసేపు చూస్తాను. అట్లాంటివి చాలా తరచుగా వింటూ ఉంటాం. బట్ అంటే కథ విన్న వెంటనే సార్, అంటే అందరికంటే మనం ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలంటే వెంకటేష్ గారికి. కథ విన్న వెంటనే గుర్తు కింద మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు భాస్కర్ గారు అసలు తెగ టెన్షన్ పడిపోతే వీడు పైకి వెళ్ళాడు, వీడు అసలు ఏం చెబుతున్నాడు, వీడు మనకి చెప్పిన కథ చెప్తున్నాడా లేదా ఈ టెన్షన్లో మర్చిపోయి వేరే అని చెప్తున్నాడు. అంటే నేను కంప్లీట్ అయిన తర్వాత కథ ఆయన అసలు కిందకు వచ్చి మీతో ఒకటే మాట, ఇప్పుడు వీఆర్ డూయింగ్ కిషోర్, గుర్తుంది కదా మీకు మాట, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అదొక్కటే మాట చెప్పాడు. ఇంకా అసలు ఏమి మాట, ఒక్క సింగిల్ లైన్ అంతే. అసలు ఎందుకంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆయన ఏమంటారు దాన్ని అన్ని విషయాలు సెటిల్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఆయన చూశాడు ముందే సీన్. నాకు వెంటనే చెప్పాడు సార్. ఆయన నెక్స్ట్ డైలాగ్ రాయడానికి ముందు ఇంకోసారి ఊటీ దాని కరెక్షన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇది క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా సీన్ ఇది, దీని అందుకని ఏంటంటే నువ్వు నాకు డైలాగ్ రీడింగ్ మాత్రం కొంచెం 1-2 సార్లు నువ్వు నాకు ముందే డైలాగ్ రీడింగ్ ఇచ్చేస్తే నాకు ఇఫ్ ఐ హ్యావ్ డైలాగ్ విత్ మీ, సో నేను ఇంకా ఏమన్నా దాని మీద వర్క్ చేయడానికి ప్లే చేయడానికి బెటర్ అవుతున్నా. ఫస్ట్ ఆయన అడిగింది ఆ డైలాగ్ ఇచ్చాను. టెక్నిక్గా పోర్ట్రే చేశాడు. ఆ సినిమాలో హీరోయిజం కాదు, నొబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నోబుల్నెస్. ఒక్క ఫైట్ లేదు సార్ సినిమా, ఒక్క ఫైట్లో ఒక హీరోయిక్ డైలాగ్ ఉండదు. ఫైట్ లేదు కదా చిన్నపిల్లతోటి. అంటే ఆయన కాబట్టి అంత ఏమంటారు దాన్ని ముందుకు వచ్చి చేసేయడమో అనిపిస్తుంది కదా. సో ఒక్కోసారి అది మనకి ఆ థాట్ రావడం, ఆయనకే చెప్పాలనిపించటం. అంత జడ్జ్ చేయగలుగుతారు. అట్లా చూడగలగాలి మొత్తం. అంటే అందులో ఏం ట్విస్ట్ ఉండదు సార్, అసలు ఏ రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ ఉండదు. చాలా అసలు ఒక రకంగా చెప్పండి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది వింటున్నప్పుడు. ఎందుకంటే చెప్తున్నప్పుడు మనకి పాటలు గట్రా ఏం ఉండవు కదా సార్, మన దగ్గర మ్యూజిక్ కూడా ఉండదు. బట్ హీ హాజ్ సీన్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే. అంటే అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేరు, నువ్వే కావాలో లేరు, చిన్నవతలో ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటారు. పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు, 2-3 సీన్సే. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్, దాంతో చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్కి హెల్ప్ అవుతాడు. అంటే రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం తెలుసండి, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇలాంటివి అంటే బికాజ్ సార్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాబట్టి నేను రాయగలిగానేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు. బట్ ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా వెరీ హై లెవెల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన ఒక 25-30 days రిహార్స్ చేసుకునేవాడు. మాడ్యులేషన్ 2 సీన్లు అయిపోయింది, 3 సీన్లు అయిపోయింది, రాయడం కాదు, దాని మీటర్ సెట్ చేయటం, అప్పుడు కొంచెం రిఫైన్ చేసుకోవడం. అవును.
అంటే ఆయనకి ఆ హ్యూమర్ ఆయనలో లేకపోతే సార్ నేను అంటే ఇంకోళ్ళకి చెప్తే ఇప్పుడు అవతల వాళ్ళకి వాళ్ళు నో చెప్పారు అనుకోండి సార్, లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి సార్, అది మీ దాకా కూడా రాదు, ఆ రూమ్లోనే అయిపోతుంది సీన్. యూ విల్ నెవర్ నో అలాంటిది ఓ సీన్ వచ్చిందని మీకు తెలియదు. ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు చాలా అంటే ఆయన ఒక తెలుసు కదా మీకు, ఆయన కొంచెం క్వర్కినెస్ ఉండదు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది. సో అది ఏముంటుందని చాలా ఏముంటుందని అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేము దాన్ని. ఏముంటుందని దాన్ని తూకం వేసి ఇది నాది ఇది వాళ్ళది ఇది అయింది అలా చెప్పలేము. అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏముంటుందని ఆయన అలసాని పెద్దని చెప్తాడు కదా, మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి, తర్వాత బ్రహ్మాండానికి కర్పూర తాంబూలం ఉండాలి, తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శభాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి. సో అందరూ ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలనంటే అదే ఏముంటుందని భాస్కర్ గారు ఎప్పుడు చేశారు కాబట్టి రాత్రి 12ంటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి. సో అంటే ఇవన్నీ అండి. అలాగే నేను కథ చెప్పిన వెంటనే దాన్ని లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందని హీరో ఉన్నాడు కాబట్టి ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్. లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే మీ ఆఫీసులో గదిలో అయిపోయి ఉండొచ్చు. మనకి సినిమా మీద ఎంత నమ్మకారం అంటే కచ్చే బుద్ధి కదా ఒక కథ. ఇది మీకు గుర్తుంది ఒక సీన్ మధ్యబంది దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటా అత్యాగరవాడు సుహాస్ని అతను ఎప్పుడన్నా ఎవరన్నా ప్రేమించేవాడు, అతను అవతల పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఎడిటింగ్ లో తీసేద్దాం అనేది మీ అభిప్రాయం? అంటే నేను కొంచెం మరి ఎట్టి పరిస్థితి ఇది అంటే అది రివర్స్ సార్. అది మీకు తెలుసు, సామాన్యంగా ప్రొడ్యూసర్ తీసేయమంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాగుతోంది తీసేయండి బాబు అంటే మేము రివర్స్ పోరాడాలి, లేదండి చాలా బాగుండదు. ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్. అంటే మేము తీసేద్దాం అంటే లేదు లేదు మీకు గుర్తు లేదు. నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను మీకు. నేను సంతాప సభలో ఉన్నోళ్ళ ఉన్న నా పరిస్థితి ఆల్రెడీ భీమవరంలో. ఎందుకంటే ఎవరు నేను సినిమా చూశాను సార్, సినిమా చూసి బయటకు వచ్చి నేను కూడా సార్ చాలా గొప్పలాగా నేను ఎవరిని అడగకూడదు అని అడుగుతాను. ఆ బయట ఎవడో కనిపిస్తే నేను అడిగాను, అడిగితే వాడిని 2-3 వారాలని అన్నాడు. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. నేను ఇంటికి వెళ్ళి జెన్యూన్గా చెప్తాను సార్, మా అమ్మలో తలగబెట్టి పడుకున్నాను. నేను చోక్ కాదు, మా అమ్మలో తలగబెట్టి పడుకున్నా. నేను సినిమాలకి పనికిరానేమో, ఏదో ఫ్లూక్గా రాసి ఉంటాను 2 సినిమాలు, నువ్వు చెప్పినట్టే నేను తప్పు చేశాను, లెక్చరర్ ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుంటుంది అంటే పాప మా అమ్మకి అర్థం కాలే. ఆవిడ కొంచెం బెంబీలు ఎత్తిపోయింది. ఆవిడ ఏంటి వీడేంటి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడని. ఎక్కి మీరు ఫోన్ చేశారు. అప్పుడు ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ రా చెప్తాను, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వచ్చిన తర్వాత నన్ను మీరు కారులో చూపిస్తాను నీకు నన్ను తీసుకెళ్ళారు. మీరు శాంతి థియేటర్కి 10 మంది ఉన్నారు సార్ అక్కడ. నాకు మీరు నమ్మరు అసలు, మొత్తం చెమట్లు పట్టేసి ఒళ్ళంతా తడిసిపోయింది. ఏంటి 10 మంది ఉన్నారు, కంగారు పడగా చూడు నువ్వు అని. ఇద్దరం కార్లో కూర్చొని చూస్తున్నాం సరే. 8 మంది టికెట్లు తీసుకోగానే కౌంటర్ మూసేశారు. 10 టికెట్లు 15 టికెట్లు కదా, 8 మంది మూసేశారు. అప్పుడు నేను కొంచెం ఏమంటుందని నాకు ధైర్యం వచ్చింది. వెళ్ళి అప్పుడు ఇద్దరం పైకి వెళ్ళి ఫస్ట్ షో జరుగుతుంటే వెళ్ళి తలుపు తెరిచి బయట నిలబడి లోపల అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడు, నీకు ధైర్యం వస్తుందని చెప్పి నన్ను పక్కన నుంచో పెట్టుకుని మీరు ఆ షో చూపించారు. అప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నా. లేదా పర్లేదు, ఏదో బాగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. అట్లాంటి సినిమాకి ఆ పరీక్షలు తప్పవు. మూవీ కావాల్సిన తెలుసు కదా, ఓడియంలో పడంగానే అట్లుండే మేనేజ్ మా మామయ్య గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు. తెలంగాణ 2 వారాలు అంతే. ఆయన నాకు చెప్పలేడు, బాబు సినిమా బాగాలేదు ఆడుతూనే ఉంది. 1 year ఆడింది అది. నాకు భీమవరంలో, నేను అది భీమవరంలో చూశాను సార్. భీమవరం వెళ్తే భీమవరంలో గేట్ కీపర్ ఉంటాడు కదా, అతను అడిగే సినిమా చూసి బయటకు వచ్చి చెప్పే కదా సార్, నేను వెతుక్కుని మరీ అడుగుతాను. అతను కష్టం సార్ అన్నది, కష్టం సార్ అని. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను సార్ ఇంటికి. బండి మీద వెళ్ళాను నేను, సునీల్ గారు. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయా షాక్లో, ఏంటి ఇలా ఉంది ఇలా చెప్తున్నారు. ఆ తర్వాత సార్ అదే థియేటర్లో 300 days ఆడింది సార్. నేను మళ్ళీ ఆ 300 days దానికి ఫంక్షన్గా మేనేజర్ పిలిస్తే నేను వెళ్తే ఆ గేట్ కీపర్ సార్ నేను మీకు ఫస్ట్ డే చెప్పి గుర్తులేదు మీకు అన్నది.
ఇది కష్టం అని చెప్పినాడేనా? ఆడు మర్చిపోయినట్టున్నాడు. నేను ఎలా మర్చిపోతాను సార్, విన్నది నేను కదా, నేను గుర్తుంది నాకు అంటే కొన్ని సినిమాలు అంటే డబ్బు తీసుకొస్తాయి సార్, కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్, కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి. ఇందాక నేను చెప్పింది వాళ్ళకు కూడా దులా మంచిగా నేను తీసానంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి రెస్పెక్ట్ తెచ్చిన సినిమా, డౌట్ లేదు అందులో. కిరణ్ కూడా వాళ్ళ డాడీ సినిమా తీసారంటే ఎంతో గౌరవం ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా. నీదే ఆ సినిమా, మీ నాన్నగారు తీసారు. అదే మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా, రెడీ సినిమా చూసి పెళ్ళి రెడీ చూసి పెళ్ళికి రెడీ అన్నట్టు అందరూ మన అబ్బు రాసి పెళ్లి చేసుకుని పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. మీది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ లైన్స్ అది. తన కాదు డైలాగ్ రైటర్ సినిమాకి. బట్ నేను చక్కగా నాన్న అబ్బురా చేసుకో. సో ఇదివరకు మనం రిలీజ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా, యూకే ఇన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి. ఆ రోజులు లేదు కదా, ప్రింట్ లేదు. సో కొంతమందికైనా రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఆ కంట్రీస్లో కూడా లిమిటెడ్గానే రిలీజ్ కానీ, బట్ యూకేలో కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తున్నట్టున్నారు. 7 ప్లేసెస్లోనే. లెట్ us see how people want to have look at it now. అంటే కమ్యూనిటీ బికాజ్ సార్ ఇప్పుడు ఇందులో కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సింది అయితే ఏం లేదు సార్, బికాజ్ దే నో దిస్ ఫిల్మ్, దే ఓన్ దిస్ ఫిల్మ్. వాళ్ళు లవ్ చేశారు, రిలీజ్ చేశారు దీన్ని, వాళ్ళ జీవితంలో చాలామంది భాగం అయిపోయిన సినిమా ఇది, అందులో నా సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ కోసం సార్, అంటే ఎక్కువ మంది జనంతో, అంటే ఒక కుటుంబంతో కలిసి చూసే చాలామంది వాళ్ళ ఇళ్లలో ఓటీటీలోనూ లేదంటే టీవీలోనూ, ఇప్పుడు చాలా కుటుంబాలతో కలిసి ఓ థియేటర్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ని రివ్యూ వచ్చాక చూద్దామని డిసైడ్ చేసుకోవాలని అవసరం లేని సినిమా కదా. సో ప్రెషర్ లేకుండా